విశాఖపట్నంలో భారీ సైబర్ క్రైమ్ రిఫండ్ మేళా జరిగింది. పోగొట్టుకున్న సొమ్ము మళ్లీ వస్తుందని ఆశలు ఎదుర్కొన్న బాధితులకు సిపి చేతుల మీదుగా రికవరీ సొమ్మును అందజేశారు. మొత్తం 22 కోట్ల 47 లక్షల రూపాయలను పోలీసులు రికవరీ చేశారు. కేవలం గత 2 నెలల్లోనే సుమారు 5 కోట్ల రూపాయలు వెనక్కి తెచ్చారంటే పోలీసుల చాకచక్యం అర్థం చేసుకోవచ్చు. మొత్తం 1240 మంది సైబర్ మోసాలకు గురవగా ఈ రోజు 400 మంది బాధితులకు వారి సొమ్మును పంపిణీ చేశారు. లింకులు నొక్కండి, ఓటీపీలు చెప్పకండి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయమంటున్నారు. 1240 మంది బాధితులకు 22 కోట్ల 47 లక్ష రూపాయలు రిఫండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం ఎంత రిఫండ్ చేయడం జరిగింది ఇప్పుడు వరకు చూస్తే 2023 సంవత్సరం వరకు 1,54,183 రూపాయలు రిఫండ్ చేయడం జరిగింది బాధితులకు. 2024 సంవత్సరం 3,75,26,655 రూపాయలు రిఫండ్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం 2025 సంవత్సరం మేము రిఫండ్ చేసాము 12,63,01,520 రూపాయలు. ఈ సంవత్సరం 2 నెలల 10 రోజులు ఆ టైంలోనే మనం దాదాపు 5 కోట్ల రిఫండ్ చేస్తున్నాం. 4,98,42,11 రూపాయలు. సో ఈ రోజు వరకు విశాఖపట్నం సిటీ పోలీస్ రిఫండ్ చేసిన సైబర్ నేర బాధితులకు రిఫండ్ చేసిన అమౌంట్ వచ్చేసి 22,47,24,369 రూపాయలు. సో ఈ మన DCP 1 శ్రీ మణి కంఠ గారి ఆధ్వర్యంలో అండ్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్స్ ఇద్దరు భవానీ ప్రసాద్ అండ్ BM ప్రసాద్ ఇద్దరి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ SIలు ASIలు హెడ్ కానిస్టేబుల్స్ అండ్ హోంగార్డ్స్ పగలు రాత్రి కృషి చేసి ఇది ఈ అచీవ్మెంట్ సాధించారు. అందులో చూస్తే మన సైబర్ క్రైమ్స్ తీరు చూస్తే దాదాపు 77% వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, 8% వచ్చేసి డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ వచ్చేసి 7%, సెక్స్టార్షన్ వచ్చేసి 4%, ఈకామర్స్ ఫ్రాడ్ వచ్చేసి 3%, మిగిలిన ఫ్రాడ్స్ వచ్చేసి 1%. సైబర్ క్రైమ్ వల్ల ప్రతి సంవత్సరం మన దేశం నుండి ఎంత పోగొట్టున్నారని చూస్తే 2021 సంవత్సరం 4.5 లక్ష కేసులు, 2022 సంవత్సరం 10,29,000 కేసులు, 2023 సంవత్సరం 15,96,000 కేసులు, 2024 సంవత్సరం 22,68,000 కేసులు. అంటే కేసు సంఖ్య పెరుగుతూనే ఉంది. అదే మాదిరిగా మొత్తం పోయిన సంవత్సరం మన దేశంలో 30,200
11 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం సైబర్ క్రైమ్ వల్ల భారతీయులు నష్టపోయారండి.